ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు కూడా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ. ఎందుకంటే శ్రావణ మాసంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి, ఎన్నో పండుగలు ఉన్నాయి, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ముందుగా మహిళలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. కాబట్టి మరి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు మంగళ గౌరీ వ్రతం కూడా వస్తుంది. ఈ మంగళ గౌరీ వ్రతం ఎవరెవరు చేసుకోవచ్చు, ఏ సమయంలో చేసుకోవచ్చు, పాటించాల్సిన విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు మన ముందున్నారు నాగమణి గారు. ఎంతో చక్కగా వివరిస్తారు. కాబట్టి మరి ఇప్పుడు కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు, చాలా చక్కగా. ముందుగా హిట్ టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రత శుభాకాంక్షలు. మీకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అంటే శ్రావణ మాసం ప్రత్యేకత అనేది మీరు ఎంత చక్కగా వివరించారు మా ప్రేక్షకుల కొరకు. కానీ మంగళ గౌరీ వ్రతం అనేసరికి చాలా మందికి చాలా సందేహాలు. మంగళ గౌరీ వ్రతం ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఒకవేళ మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా పాటించాలి, ఆ విధి విధానాలు, పూజా విధానం కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలని చాలా సందేహాలతో మా హిట్ టీవీ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా అసలు శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. చాలా మంచిదమ్మా. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు 4 గాని 5 గాని మంగళ గౌరీ వ్రతాలుగా, అంటే పార్వతీదేవిని గౌరీ రూపంగా మనం వ్రతాలనే చేసుకోవటం జరుగుతోంది. అయితే ప్రప్రథమంగా నారద మహాముని సావిత్రీదేవికి ఈ వ్రతాన్ని గురించి ఉపదేశించారు. చేసుకోవాలి, ఆడవాళ్ళు చేసుకోవాలి. తర్వాత తదుపరి శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి కూడా ఉపదేశించడం జరిగింది. మంగళ గౌరీ వ్రతం గురించి, ఆ కథను గురించి వివరించడం జరిగింది. తద్వారా ఈ వ్రతాన్ని అనేది మనం అప్పటి నుంచి ఆచరించుకుంటూ వస్తున్నాము. ఇది కూడా మన సనాతన ధర్మంలోను, సంస్కృతిలోను, సాంప్రదాయాల్లోనూ మనలో జీర్ణించకపోయిన ఒక అద్భుతమైన వ్యవస్థ సనాతన ధర్మం కూడా. అయితే ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి? నూతనంగా ఎవరికైతే వివాహమైందో ఆ వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణ మాసం, ఎప్పుడన్నా కానీ వివాహం మొదటిసారిగా వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే శ్రావణ మాసం వస్తుందో ఆ శ్రావణ మాసంలో ఎవరైతే నూతన వధువు ఉందో ఆ వధువు ఈ శ్రావణ మంగళవారం గౌరీ వ్రతాలని ఆచరించాలి తప్పకుండా. ఈ శ్రావణ మంగళవారం గౌరీ వ్రతాలు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే అందరూ చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళని లేదు, కులం అని కూడా ఏముండదు అక్కడ. పిల్ల పాప, పెద్దలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. కానీ మంగళ గౌరీ వ్రతాలు అనేవి కొంతమందికి వంశాచరణలో వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి. అంటే కొత్త కోడలు తప్పకుండా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించుకోవాలి అని. కాబట్టి కొత్త కోడలు మొదటి ఆషాఢ మాసంలో పుట్టింట్లోనే ఉంటుంది. తర్వాత వెంటనే శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో పిల్ల ఉంటుంది కాబట్టి పుట్టింటి వారు అంటే తల్లి తండ్రిని ఈ నోముని ఆమె చేత ఆచరింప చేస్తారు. యథావిధిగా ఒక బ్రాహ్మణ్ణి నియమించి దానికి కావలసిన సాధన సామాగ్రి అంతా సమకూర్చి ఆ పిల్ల చేత నోము పట్టించేది పుట్టింటి వారి. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో అత్తింట్లో పట్టించుకోవాలన్నా పట్టించుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ అప్పటిదాకా ఈ వధువు ఉంటుంది కాబట్టి, కొత్త కాబట్టి అత్తారింట్లో, కాబట్టి ఈ పుట్టింట్లోనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయటం అనేది మనకు జరుగుతోందమ్మా పురాతన నుంచి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా యథావిధిగా చేసుకుంటూ తప్పకుండా ఈ వరలక్ష్మి ఈ మంగళగౌరీ వ్రతంలో ఉన్నది ఏంటంటే తొలి వాయనం అనేది మటుకు తప్పకుండా తల్లికే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వరాదు. తల్లి ఇప్పుడు అత్తారింట్లో ఒకవేళ నువ్వు పరిస్థితుల ప్రభావంతో వెళ్ళి నోచుకున్నా ఈ తల్లి అనేది అక్కడికే వచ్చైనా ఈ తొలి వాయనం అనేది అక్కడే స్వీకరించాలి, తల్లికే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. కాబట్టి దీనికి కూడా యథావిధిగా ప్రాతకాలంలో లేచి శుచి శుభ్రంతో మంగళవారం రోజున, తొలి మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజున బ్రాహ్మణ్ణి నియమించుకుని, అంటే మొదటిసారి నోము చేసుకోవటం కాబట్టి తప్పకుండా బ్రాహ్మణ్ణి నియమించుకోవాలి. నియమించుకుని యథావిధిగా పూజా విధానం, దానికి కూడా ఇలాగే గౌరీ కలశం పెట్టి
విధి విధానంగా దాంట్లో కూడా పంచపల్వాలు వేయటం, నవరత్నాలు వేయటం అన్నీ చేసి యథావిధిగా పూర్ణ కలశంతో అమ్మవారిని ఆరాధన చేసుకుని మంగళగౌరి వ్రత కథ ఉంటుంది. అంటే మనం నారద మహాముని సావిత్రికి చెప్పిన కథ ఇది ఉంది కదా, అది చెప్పుకుని ఆ కథ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఒక అట్లకాడకి ఆవు నెయ్యి రాస్తారు. ఆవు నెయ్యి రాసి ఒక దీపాన్ని ఏర్పాటు చేస్తారమ్మా. అంటే కొద్దిగా లావుగా ఒత్తులు వేసి ఒక మూకుట్లో ఆవు నెయ్యిని పోస్తారు. ఆవు నెయ్యిని పోసి దానికి కూడా యథావిధిగా పూజా విధానం అనేది ఉంటుంది. ఆ వెలిగించే జ్యోతికి కూడా విధానంతో వెలిగించిన దానికి ఈ కథ చెప్తున్నప్పుడు దాన్ని కాటుకులాగా పడతారు ఈ అట్లకాడకి. ఆ మసి ఏదైతే పైకి జ్యోతి వెలుగుతూ ఉంటుందో ఆ జ్యోతి మీద ఇట్లా మనం అట్లకాడ కనుక పెడితే ఈ అట్లకాడకు కూడా తోరం కట్టాలి. ఈ ఎవరైతే ఈ నూతన వధువు చేసుకుంటోందో తను కూడా 9 పోగులతో కూడిన తోరాలు కట్టుకోవాలి. ముత్తైదువులకు కూడా తోరాలు తయారు చేసి ఉంచాలి. అది 9 మందా లేకపోతే 5గురా అన్నది అది కూడా వాళ్ళ వంశపార ఆచారాన్ని బట్టి ఉంటుంది. 5గురు అయితే 5గురికి ఇచ్చుకోవాలి, 9 మంది అయితే 9 మందికి ఇచ్చుకోవాలి. తర్వాత ఎంతమందికి ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు. ఏంటి వాయనం అనేది. కానీ ఈ 5గురిలో గాని 9 మందిలో గాని తొలి వాయనం తల్లిదే. మిగతా 4 వాయనాలే మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవాలి. అప్పుడు ఈ కాటుక అనేది పడతారు. ఆ కాటుకను కూడా తను ధరించి వచ్చిన ముత్తైదువులకు కూడా ఇస్తుంది కళ్ళకి పెట్టుకోమని. కాబట్టి అంత పరిపూర్ణత ఉంది. ఈ రకంగా మనం మంగళగౌరి వ్రతాన్ని మనం ఆచరించుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ మంగళగౌరి వ్రతం అంటే ఈ నూతన వధువు తన భర్త శ్రేయస్సు కోసం చేసుకునేది. శ్రేయస్సు కోసం, వంశాభివృద్ధి కోసం, తర్వాత ఈ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని చేసుకునేది ఈ మహత్తరమైన మంగళగౌరి వ్రతం. అవును, నిజమే అమ్మ. కానీ కాకపోతే ఏం జరుగుతుందంటే కొంతమంది స్వామీజీలు కావచ్చు ఎవరైనా సరే కొంతమంది చెప్తూ ఉన్నారు ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లి అవ్వాలి అని చెప్పేసి మంగళగౌరి వ్రతం చేసుకుంటారు పెళ్ళయ్యే యోగం కలగడానికి అంటారు. ఇది నిజమే, చేసుకోవచ్చు అంటారా? న్యాయంగా అయితేనండి నేను ఒక మాట చెప్తాను. మా గురువు గారు కూడా ఈ మాట చాలాసార్లు చెప్పారు. ఏంటంటే పెళ్లి వివాహం అయిన తర్వాత వధువు చేత ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరింపచేస్తున్నారు. కానీ న్యాయబద్ధంగా అయితే వివాహానికి పూర్వమే మంచి వరుడు రావాలి, మంచి భర్త కావాలి అన్న ఉద్దేశంతోనే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవాలని చెప్పటం జరిగింది. శాస్త్రమేనమ్మా, శాస్త్రమే. అలాగే చేసుకోవాలి కూడా. కానీ ఏంటంటే ఇదివరకు చిన్నతనంలోనే వివాహాలు చేసేవాళ్ళు. ఏంటా మా అమ్మ వాళ్ళకైతే అసలు 9వ ఏడు 11వ ఏడే, మా అమ్మకి 11వ ఏడు, మా పిన్నికి అయితే 9వ ఏడు వివాహాలు. అప్పుడు చాలా చిన్న చిన్న పిల్లలు కదా. కాబట్టి మళ్ళీ నోములు వ్రతాలు చేసుకోవటానికి అవకాశం లేక వివాహం అయిన తర్వాత చేసుకోవటం ఏదో జరుగుతుంది. కానీ ఇప్పుడు మారింది కాబట్టి ముందుగానే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవటం అని అసలు పద్ధతి. మీరు చెప్పింది చాలా కరెక్ట్, పెద్దవాళ్ళు చెప్పింది కూడా చాలా నిజము. అంటే భర్త శ్రేయస్కరం కోసం మంచివాడు రావాలి. అందులో ఒకటి పెళ్ళైన వాళ్ళైతే భర్త క్షేమంగా ఉండాలి, వంశవృద్ధి కోసం కావాలి, పూర్ణాయుద్ధాయం కలిగిన వాడు కూడా కావాలి. అది అంటే సుమంగలిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉండాలి అన్న కోరుకుంటూ ఉంటాను. పెళ్లి కాని వాళ్ళైతేనేమో మంచి భర్త రావాలి అని చేసుకోవచ్చు. నిజంగా ఈ మంగళగౌరి వ్రతం. ఇంకొకటి ఏంటంటే ఈ మంగళగౌరి వ్రతం అనేది ఏ సమయంలో చేసుకోవచ్చు? మంగళగౌరి వ్రతం అనేది కూడా మనం ప్రాతకాలంలోనేనమ్మా. ప్రాతకాలంలోనే చక్కగా యథావిధిగా గత రోజులోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని పెట్టేసేసుకుని చక్కగా మంచి బ్రాహ్మణ్ణి నియమించుకుని యథావిధిగా వధువునే, ఇక్కడ వధువు ఒక్కతే ఉంటుంది. వరలక్ష్మి వ్రతంలో కుటుంబం మొత్తం ఉంటారు, అందరూ ఉండరు. కానీ ఈమె చేతే నోయిస్తారు. అది పక్కన పెద్దవాళ్ళు ఉంటారు, తల్లి గాని తండ్రి గాని అందరూ పక్కన ఉంటారు, దగ్గరుండి కార్యక్రమం చేయిస్తూ ఉంటారు. కానీ వధువే చేయాలి కాబట్టి ఆమె చేసుకోవాలి. యథావిధిగా పొద్దున పూటే మీరు పెందరాలే మొదలు పెట్టుకుని ఏవైనానండి, నోములు వ్రతాలు కానీ మీరు ఏ దేవాలయాలకు వెళ్ళటం కానీ, తర్వాత మనకి కొన్ని దేవాలయాల్లో అన్నప్రాసన పుట్టింటి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఏ కార్యక్రమాలైనా సరే నేను ఒకటే చెప్తాను, తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి
9:30 లోపు పూర్తి చేసుకోవటం మంచి విధానం, మంచి పద్ధతి. ఓకే. వాటికి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. నిట్ట మధ్యాహ్నం చేసేవి కాదు పూజలు. ఎందుకంటే సంకల్పంలో కూడా అమ్మ మనం ప్రాతకాలం పూజ, మధ్యాహ్న కాల పూజ, సాయంకాలం పూజ అని మనం సంకల్పంలో చెప్పుకుంటాం. ఎటు కాకుండా టైంలో చేసే నువ్వేం సంకల్పం చెప్పు కదా. నిజం. కాబట్టి ప్రాతకాలార్చన, ప్రాతకాల వ్రతం కదా, అందులో శుభ నక్షత్రం రోజు అన్ని చూసి మనం చెబుతాం కాబట్టి దానికి అనుగుణంగానే మనం చేసుకోవాలి. పెందరాళ్లే కార్యక్రమం అయిపోతుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. చక్క 9:00కల్లా క్లోజ్ అయిపోతుంది. దానికి కూడా ఇట్లాగే యథావిధిగా మనం పగలల్లా నోచుకుని ఉంటాం కాబట్టి సాయంత్రం బుట్ట ముత్తైదులందరినీ పిలుచుకుని దానికి కూడా మంచి శనగలు నానబెట్టుకుని మంచి శనగలతో కూడిన తాంబూలాన్ని ముత్తైదులకి వాయనం ఇచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ కాటుకను కూడా ఇస్తాం. వచ్చిన వాళ్ళకి కాటుకను కూడా ఇచ్చి ఈ కథ చెప్పిన అక్షింతలు కూడా ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి వేసుకోమని ఇస్తాము. వాళ్ళ సౌభాగ్యం కోసం కూడా వేసుకోమని ఇచ్చి మరి వేరే అక్షింతలు వాళ్ళకిచ్చి వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి, అంటే గౌరీ రూపంగా ముత్తైదుని వాళ్ళ చేత ఆశీస్సులు తీసుకుంటుంది ఈమె. చక్కగా పసుపు, గంధము, కుంకుమ వాళ్ళకు కూడా ఇచ్చేసేసి తగినన్ని ఆశీస్సులు వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. అలా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవటం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ శ్రావణ మాసంలో 2025వ సంవత్సరం శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అనేది ఏ రోజు వస్తుంది? మొదటి మంగళవారమే. అసలు మొట్టమొదటి రోజు శుక్రవారం వచ్చేసిందండి. శుక్రవారం వచ్చింది కదా, శని, ఆది, సోమం, మంగళ 5వ రోజునే వచ్చేసింది. అంటే అతి త్వరలో ఉంది కాబట్టి అందరు సిద్ధంగా ఉండి అవునండి. అందులోనూ ప్రథమంగా శుక్రవారం ఒకటి వచ్చింది కాబట్టి చాలా అత్యవసరంగా ముందుగానే వీళ్ళు గత రోజున మా అమావాస్య ఒకటి వచ్చింది కదా, అమావాస్య కూడా పర్వదినం ఉంది కాబట్టి అన్ని 2 రోజులు ముందుగానే వీళ్ళు సమకూర్చుకొని అట్టి పెట్టుకోవాలి. తప్పకుండా అమ్మ, చాలా అంటే చాలా వివరంగా కూడా వివరించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా క్లుప్తంగా వివరించారు మా ఈటీవీ ప్రేక్షకులకు. చాలా సంతోషం అండి. సరే కదా, మరి శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం ఎవరు చేసుకోవచ్చు, ఎవరెవరు ఎలా చేసుకోవాలి, ఎలా పాటించాలి, మొదటి వాయినం ఎవరికి ఇవ్వాలి అన్నీ కూడా చాలా వివరంగా వివరించారు. మరి అదే పద్ధతిని పాటిస్తూ చాలా సంతోషంగా మరి మంగళగౌరి వ్రతం చేసుకొని అందరూ సుమంగళిగా ఆశీర్వాదం తీసుకొని సుమంగళిగా ఉండాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం.